ఆ ఇంటి అల్లున్నైనా సరే వాళ్ళల్లో ఒకరినవుతానని అనుకున్నాను. నువ్వు మా ఇంట్లో పుట్టాలనుకోవడం కాదు వెంకటపతిరాజు. మమ్మల్ని కన్న మా అమ్మ, నిన్ను కన్న తల్లి, భారతమ్మ కడుపున పుట్టిన బిడ్డ కుముదవల్లిని తన బిడ్డగా పెంచింది. ఇప్పుడు మా సొంత చెల్లెలిగా పెరిగింది. నీ తోడబుట్టిన చెల్లెలు నా చెల్లెలలో ఒకరిగా ఉంది. చూడు డాక్టరు, గంగ గురించి గొప్పలు చెప్పడానికి ఇక్కడ పంచాయతీ అట్లేదు. మా మేనలుడు ఎట్టంటోడో మాకు తెలుసు గాని ఇప్పుడు నిశ్చితార్థం ఆపినందుకు నువ్వు పరువు నష్టంగా ఏమైనా కోరొచ్చు. కావాలంటే ఏమైనా చేయొచ్చు కూడా నాన్న. అది మా నూరి పంచాయతీ ఆచారంలో ఉంది. నేను ఈ నిశ్చితార్థం ఆపేసినందుకు వెంకటపతిరాజు గారికి నా మీద కోపం ఉంటే అది చల్లారేంత వరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అయ్యో, నేనేం చేస్తానండి? మీరే మా ఇద్దరి పెళ్లి చేస్తానన్నారు, కానీ ఇప్పుడు మాట మార్చారు. అది లెక్క. ఎన్నారుగా పెద్ద మనుషులు, గంగా మాట మార్చినాడు. అంటే మాట తప్పినాడని అర్థం నాన్న. పంచాయతీలో మాట తప్పితే మనూరు ఆచారం ప్రకారం ఏం చేస్తారో తెలుసు కదా గంగా. బాబా, నీకు అర్థం కావడం లేదు. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ నిశ్చితార్థాన్ని ఆపేశావో కానీ వీళ్ళు నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణం నీకేదో శిక్ష పడుతుందని. నువ్వు ఎందుకు అలా చేశావో అన్నట్లేదు. నువ్వు ఎందుకు అలా చేశావో సరైన కారణం చెప్తే చాలు. వెంకటపతి రాజు గారు నిన్ను అర్థం చేసుకుంటే నీకు కూడా ఎలాంటి శిక్ష పడదు. శ్రీవల్లిని వెంకటపతిరాజు గారికిచ్చి పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ఇష్టం లేదని ఒక మాట చెప్పడం కాదు గంగా, దానికి కారణం చెప్పాలి. అది సరైంది అంటే మేము ఒప్పుకోవాలి. లేదనుకో నువ్వు పంచాయతీ ఆనవాయితీ ప్రకారం నడుచుకోవాలి. మన పంచాయతీ అప్పుడు ఇష్టమని ఇప్పుడు ఇష్టం లేదని ఎందుకన్నట్టు? ఏమో, పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి, నిశ్చితార్థాలు ఆగిపోవా? ఒకసారి అమ్మాయిని కూడా అడగడం మంచిది. ఏమ్మా శ్రీవల్లి, నీకు ఈ నిశ్చితార్థం జరగడం ఇష్టమా కాదా? ఇష్టమే, 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 ఇష్టమే. కానీ మీ అన్నయ్య ఈ నిశ్చితార్థాన్ని ఆపాడు కదమ్మా. అది మా అన్నయ్య ఇష్టం. మీ అన్నయ్య ఇష్టం అంటే మరి నీ ఇష్టాన్ని కాదన్నట్టే కదమ్మా. మా అన్నయ్యకి నిశ్చితార్థం జరగడం ఇష్టం లేదన్నప్పుడు తనిష్టమే నా ఇష్టం, తనిష్టమే నా ఇష్టం, ఇష్టమే నా ఇష్టం. శ్రీవల్లి గారు, మీకు బాధగా ఉండొచ్చు, కానీ మా అన్నయ్య బాధపడ్డం నేను చూడలేను. శ్రీవల్లి, ఎందుకు అలా చెప్తున్నావు? వెంకటపతి రాజు గారిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలని కదా నువ్వు నిర్ణయించుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టమని చెప్పు. శివ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాను. వెంకటపతి రాజు గారిని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ ఖచ్చితమైన కారణం లేకుండా మా అన్నయ్య ఏ పని చెయ్యడు. మా అన్నయ్య నిశ్చితార్థం జరిపిస్తానన్నాడు, ఇప్పుడు అన్నయ్య వద్దంటున్నాడు. అందులో తప్పేముంది? నాకన్నా పెద్దవాడు, మమ్మల్ని పెంచి పెద్ద చేసినవాడు. అన్నయ్య చూపించిన దారిలో నడవాలే కాని మా అన్నయ్య తీరు బాగోలేదని
ప్రశ్నించకూడదు. ఎందుకంటే మా అన్నయ్య ఎప్పుడూ ధర్మం వైపే అడుగులు వేస్తాడు. శ్రీవల్లి, కానీ ఈరోజు మాట మీద నిలబడే మీ అన్నయ్య మాట తప్పాడు. పంచాయతీ దగ్గర మాటిచ్చి మాట తప్పితే ధర్మపీఠానికి అంటు తగిలినట్టే. అట్టా చేస్తే ఆనవాయితీ ప్రకారం ఏం చేస్తారో తెలుసా? 10 అడుగులు చుట్టూ గీత గీస్తారు. ఆ గీతలో పంచాయతీకి వచ్చిన వాళ్ళందరు చెప్పులు విడుస్తారు. ఆ గీతలోకి పోయి ఆ చెప్పుల నడుము నిలబెడితే 101 బిందెలు నీళ్లు పోస్తారు. బిందెకి 101 గుంజి తీయాలి. ఇదే శిక్ష. ఇదెక్కడి న్యాయం అండి? ఇది చంద్రగిరి పంచాయతీ ఆనవాయితీ శ్రీవల్లి. కావాలంటే పెద్ద మనుషులను అడుగు. అవునమ్మా, పంచాయతీ మాట తప్పితే శిక్ష పడాల్సిందే. వాడు సామాన్యుడైనా సరే, ఊరి పెద్దయినా సరే, ఇది ఊరి ధర్మం. సరైన కారణం చెప్తే ఎలాంటి శిక్ష పడదు కదా. ఎందుకు పడుతుంది? మీ ఆయన నోరు తెరిచి నిజం చెప్తే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఆ ఫోటోలో ఉన్నది డాక్టర్ గారి వాళ్ళ అమ్మ.